Good morning, Pawan. Good morning, ma'am. ఈరోజు మీకు అందరికీ నేను సెకండ్ సెమిస్టర్ సిలబస్ రిమైండ్ చేస్తాను. ఎందుకంటే మీరు ఫస్ట్ సెమిస్టర్ ఎగ్జామ్స్ రాసేసి వచ్చారు. నా ఉద్దేశంలో మీరంతా సెకండ్ సెమిస్టర్లో చెప్పిందంతా నేను సిలబస్ చెప్పాను కదా, అంతా మర్చిపోయి ఉంటారని ఈరోజు మళ్ళీ రిమైండ్ చేసి సిలబస్ రిమైండ్ చేస్తాను. తర్వాత మన లెసన్స్ కూడా ఫస్ట్ నుండి 2 లెసన్స్ అయినాయి. వాటిని మొదటి నుండి చెప్పడానికి ప్రయత్నిస్తాను. ప్రస్తుతం నేను మీకు సిలబస్ని షేర్ చేస్తాను. గుడ్ మార్నింగ్ మ్యామ్. భవానీ, గుడ్ మార్నింగ్. ఏనా బాగున్నావా? బాగున్నా మ్యామ్. మీరు మ్యామ్? బాగున్నా. వన్ థింగ్, మీరు ఈ యొక్క ఎగ్జామ్స్ ఎలా రాశారు ఫస్ట్ సెమిస్టర్ నాకు చెప్పనే లేదు. చెప్పండి. సిల్వర్ మనము దాదాపు నేను ప్రీఫైనల్ క్వశ్చన్ పేపర్ మీకు పెట్టాను చూడండి. అందులోనే 50% వచ్చినట్టు నేను పేపర్ చూసి నేను గ్రహించాను. మరి మీకందరికీ ఎట్లుందో? పరీక్షలు బాగా రాశారా ఫస్ట్ సెమ్ అంతా? अच्छा लिखे मैम. ओके. आसिफ तुम बोलो, कैसे लिखे परीक्षा? अल्हम्दुलिल्लाह अच्छा लिखा मैडम. ఓకే. పవన్, నువ్వు బాగా రాయలేదు అని ఎవరైనా ఉంటే చెప్పండి అయ్యా. అర్హం, నువ్వు ఎట్లా రాసావు? అర్హం, यस मैम. कैसा लिखे परीक्षा? अच्छा लिखे मैम. अच्छा लिखे. यस मैम. हम जो भी प्रश्न हम समझे थे वही आए ना? अच्छा था वो मैडम. पेपर. यस यस मैडम. బద్రీన్, ఎట్లా ఉన్నింది మా క్వశ్చన్ పేపర్? బాగా రాసావా అయితే? ఓకే నాన్న. నేను ఈరోజు మీకు ఈ యొక్క సెకండ్ సెమిస్టర్ సిలబస్ మళ్ళీ మీకు చెప్తాను. ఒకసారి వినని వాళ్ళు ఎవరైనా ఉంటే వినండి. తర్వాత ఈ యొక్క సిలబస్ని మీ గ్రూప్కి నేను పంపించడం జరుగుతుంది. దాన్ని డౌన్లోడ్ చేసుకుని ఒకసారి చూసుకుని మీ దగ్గర పెట్టుకోండి. నేను ఇప్పుడు షేర్ చేస్తున్నా. अच्छा, आपको दिखाई दे रहा है ना? हाँ मैम. जी. चलो, सिलेबस को और एक बार मैं आपको बताऊंगी. यहाँ हम ये जिस तरह आप सेमेस्टर 1 परीक्षा लिखे ना, उसी तरह सेमेस्टर 2 भी होगा 75 अंकों के लिए. 75 మార్కులకి ఈ యొక్క సెకండ్ సెమిస్టర్ కూడా ఉంటుంది. మీకు 25 మార్కులకు గాను మీకు మిడ్ ఎగ్జామ్స్ జరపడం జరుగుతుంది. ఏ విధంగా అయితే ఫస్ట్ సెమిస్టర్లో జరిగిందో అదే విధంగా ఇక్కడ సెకండ్ సెమిస్టర్లో కూడా ఉంటుంది. సెకండ్ సెమిస్టర్లోని సిలబస్ని ఒకసారి మీకు చెప్తాను, వినండి. ఫస్ట్ వన్ మనకు ఈ యొక్క ఫస్ట్ యూనిట్లో గద్య సందేశ్ ఉంటుంది. అంటే ప్రోజ్ అంతా ప్రోజే ఉంటుంది. ఇది గద్య సందేశ్. ఇందులో మొదటి పాఠం వచ్చి సంస్కృతి और साहित्य का परस्पर संबंध. साहित्य
और संस्कृति का परस्पर संबंध। इसके लेखक डॉक्टर सुंदर रेड्डी जी हैं। उसके बाद इसमें उन्होंने संस्कृति कैसी, भारतीय संस्कृति कैसी है और भारतीय साहित्य कैसा है, संस्कृति और साहित्य का परस्पर संबंध है, उस संबंध को उन्होंने बताया है इस पाठ में। उसके बाद दूसरा पाठ है भारतीय खंड। रामधारी सिंह दिनकर जी इसके लेखक हैं। रामधारी सिंह दिनकर जी ने इस पाठ में यह हमें बताया है कि भारत में विविधता होने पर भी एकता छाई हुई है। जहाँ देखो भिन्नता ही है, विविधता ही है, लेकिन इस विविधता में एकता छिपी हुई है। और एकता कहाँ कहाँ छिपी हुई है, इसका विश्लेषण, इसका और परिचय हमें रामधारी सिंह दिनकर जी देते हैं। और थर्ड वन HIV एड्स। अब तो हम कोरोना से बाधित है, बहुत लोग, कोरोना बीमारी आई है, कोरोना से बहुत लोगों की मृत्यु हो गई है। लेकिन अब ये HIV एड्स पिछले 10 सालों में सब लोगों को घबरा दिया था, ऐसी बीमारी है। अब हम इस एड्स बीमारी के बारे में भी इस सेकंड यूनिट में हम जानेंगे। इस प्रकार हम फर्स्ट यूनिट में प्रोज है। उसके बाद कथालोक। ये कथालोक सारी कहानियां हैं। कथालोक में ये तो अंग्रेजी में शॉर्ट स्टोरीज कहते हैं। शॉर्ट स्टोरीज में हम 3 कहानियां दिया गया है। 1 मिनट है ना। సంస్కృతి మరియు సాహిత్యం యొక్క పరస్పర సంబంధాన్ని డాక్టర్ సుందరరెడ్డి గారు ఈ యొక్క వ్యాసాన్ని రాయడం జరిగింది. లేఖక రచయిత అన్నమాట. ఇందులో సంస్కృతి, భారతీయ సంస్కృతి ఎలాంటిది, సాహిత్యము ఎట్లా ఉంది, మరి ఈ యొక్క సాహిత్యానికి సంస్కృతికి మధ్య సంబంధం ఎలాంటిది అనే విషయాన్ని మనకు ఈ పాఠం ద్వారా అందించడం జరిగింది లేఖక్ ఆచార్య సుందరరెడ్డి గారు. తర్వాత రెండో పాఠము భారతీయ ఖైడ్. ఈ భారతీయ ఖైడ్ని రామధారి సింహ దినకర్ గారు రచించారు. ఇందులో ఈయన మనకు ఏం చెప్పారంటే భారతీయ ఖైడ్, భారతదేశం ఒకటి, కానీ భారతదేశం ఒకటి ఉంది కదా, భిన్నత్వం ఉంది, వివిధత్వం ఉంది. ఈ యొక్క భిన్నత్వము మనము పైకి చూస్తేనే భిన్నత్వం కనిపిస్తుంది, కానీ మనం ఈ భారతదేశం యొక్క భిన్నత్వంలో ఏకత్వాన్ని చూపిస్తున్నారంట దినకర్ గారు. ఆ ఏకత్వం అనేది ఎక్కడెక్కడ ఉంది అనే విషయాన్ని మనకు ఈ పాఠం ద్వారా రామధారి సింగ్ దినకర్ గారు తెలియజేస్తున్నారు. తర్వాత HIV ఎయిడ్స్, మూడో పాఠం HIV ఎయిడ్స్. నేను ఇంతకుముందే చెప్పాను, కరోనాతో ఈ ప్రస్తుత కాలంలో కరోనాతో కరోనా మనల్ని చాలా బాధిస్తుంది. మరి అలాంటి కరోనాకు ముందు HIV ఎయిడ్స్ అనేది భయంకరమైన రోగము. దానివల్ల మార్నింగ్ మేడం, ఆ యొక్క రోగం వల్ల మనం చాలా ఇబ్బందులు పడినాము, చాలా మంది చనిపోయినారు. అలాంటి HIV ఎయిడ్స్ గురించి కూడా మనం తెలుసుకుంటాం. తర్వాత నెక్స్ట్ शॉर्ट स्टोरीज, ये सब कहानियां हैं। जरिया तो चित्रा मुद्गल की बहुत बड़ी कहानी है। उसके बाद भूख हड़ताल। जरिया कहानी में एक नारी की अस्मिता की खोज के बारे में चित्रा मुद्गल ने यहाँ में बताया है. ఈ జరియా కథలో ఒక స్త్రీ అస్మిత అంటే తనకంటూ ఒక గుర్తింపు కావాలని తపించే స్త్రీ యొక్క కథ అన్నమాట. ఇది చిత్రా ముద్గల్ గారు మనకు అందించారు. उसके बाद భూక్ హడతాల్ అంటే ఆకలి సమ్మె. బాలశౌర్ రెడ్డి గారు ఆకలి సమ్మె అంటే ఈ యొక్క
ఆకలితో మజ్దూర్ కారిగర్ కార్మికులు పేదవాళ్ళు ఏ విధంగా తమ రోజువారీ ఆహారం కోసం వాళ్ళు ఏ విధంగా అల్లాడుతున్నారు, వాళ్లకు ప్రభుత్వం సహాయం చేయాలని ఈ యొక్క కథ ద్వారా మనకు బాలశౌరి గారు తెలియజేశారు. ఆ తర్వాత उसके बाद परमात्मा का कुत्ता, परमात्मा का कुत्ता मोहन राकेश कहानीकार है। इस कहानी में हमें ये बताया गया है कि घूस లంచగొండితనం అంటారు కదా, అది అంటే లంచగొండితనం ఈ కథలో మనకు తెలియజేశారు. మరి లంచం తీసుకోవాలా వద్దా, కానీ ఈ కథలో మోహన్ రాకేష్ గారు మనకు ఈ ఒక వ్యక్తి ద్వారా ఆ యొక్క లంచం తీసుకోకూడదు, లంచం తీసుకోకుండానే పనులు జరుపుకోవచ్చు అనే విషయాన్ని ఈ యొక్క పరమాత్మ కుత్తాలు తెలియజేశారు. उसके बाद व्याकरण में कार्यालयीन हिंदी, शब्दावली, अंग्रेजी हिंदी आप सब फर्स्ट सेमेस्टर में लिखे होंगे, इसी प्रकार ही होता है। सेकंड सेमेस्टर में भी आपको कार्यालयीन हिंदी, शब्दावली, अंग्रेजी हिंदी అంటే మీరు ఫస్ట్ సెమిస్టర్లో రాసినట్టు ఈ కార్యాలయీన్ హిందీ అంటే మన పారిభాషిక శబ్దావళి అంగ్రేజీ ఇంగ్లీష్ నుండి హిందీలోకి రాయడం జరుగుతుంది, రాసి ఉంటారు మీరు. సేమ్ అదేవిధంగా సెకండ్ సెమిస్టర్లో కూడా మనకు ఇదే విధంగా ఉంటుంది. ఆ తర్వాత ప్రశాసనిక్ శబ్ద హిందీ అంగ్రేజీ, ఇందులో ప్రశాసనిక్ శబ్ద అన్నా ఈ కార్యాలయం హిందీ అన్నా రెండు ఒకటే, కాకపోతే ఇందులో మీకు పదనాం కూడా వస్తుంది. పదనాం అంటే యొక్క పేషా, వాళ్ళకు ఇప్పుడు నేను హిందీ ప్రాధ్యాపిక కదా, అట్లా మీకు లెక్చరర్ అని ఇస్తారు, మీరు హిందీలో ప్రాధ్యాపిక అని రాయాలి, అదనమాట. నెక్స్ట్ సంధి విచ్ఛేద్ ఇందులో చాలా ఇంపార్టెంట్ కోసం. మీకు సంధి విచ్ఛేదతో పాటు నేను కారక్ కూడా తెలియజేస్తాను. కారక్ కూడా చాలా ఇంపార్టెంట్. సంధి విచ్ఛేద్ తర్వాత కారక్ రెండు నేర్చుకోండి. ఇందులో ఏదైనా ఒకటి ఇస్తాడు, 10 మార్కులు గాను ఉంటుంది, ఇదనమాట వ్యాకరణం. తర్వాత పత్రలేఖనం చాలా చాలా ఇంపార్టెంట్, 10 మార్క్స్ అనమాట ఈ యొక్క पत्र की। आवेदन पत्र, शिकायती पत्र, ये 2 पत्र दिया जाएगा। आप इन दोनों को सीख लेने से आपको पत्र लिखने में आसानी आप पाएंगे। हाँ, अच्छा, ये है हिंदी सेकंड सेमेस्टर का सिलेबस। इसमें ये 75 अंकों के लिए है, 75 मार्कुल की थी, बाकी 25 अंकों के लिए आपको मिड एग्जाम रखा जाएगा, उसमें आप उसे उन अंकों को पा सकते हैं। 75 మార్కులకి ఈ యొక్క సిలబస్ క్వశ్చన్ పేపర్ వస్తుంది। ఇందులో మరి ఈ యొక్క మిగిలిన 25 మార్కులు మీకు మిడ్ ఎగ్జామ్ ఏ విధంగా అయితే ఫస్ట్ సెమిస్టర్లో పెట్టారో అదే విధంగా మిడ్ ఎగ్జామినేషన్ కూడా ఉంటుంది। తద్వారా దాని ద్వారా మీకు 25 మార్కులు మీకు లభిస్తాయి। చూడండి, ఇక్కడ క్వశ్చన్ పేపర్ మోడల్ కూడా ఉంది। మీకు ఫస్ట్ సెమిస్టర్ క్వశ్చన్ పేపర్ ఉంది కదా, సేమ్ అదే విధంగా ఇది కూడా ఉంటుంది। ఈ సెకండ్ సెమిస్టర్ క్వశ్చన్ పేపర్ కూడా నేను తయారు చేసి మీకు పెట్టడం జరుగుతుంది। ఇంత తొందరగా లేదు, అంత సిలబస్ అంతా అయిపోవాలి। ఆ తర్వాత పరీక్షలకు మీరు సిద్ధమయ్యేటప్పుడు మీకు నేను క్వశ్చన్ పేపర్ ఇస్తాను, యూనిట్ టెస్ట్లు పెడతాను। కాకపోతే మీకు ఈ యొక్క సెకండ్ సెమిస్టర్ క్వశ్చన్ పేపర్ మోడల్ ఇప్పుడు చెప్తాను। చూడండి, 75 మార్కులకి ఈ యొక్క క్వశ్చన్ పేపర్ ఉంటుంది, 3 గంటలు యొక్క టైం ఉంటుంది। తర్వాత చూడండి, ఇక్కడ ఫస్ట్ యూనిట్లో పార్ట్ ఏలో इन्हीं 5 प्रश्नों के उत्तर दीजिए। 25 మార్కులకి ఇక్కడ 25 మార్కులకి మీరు ఈ 8 क्वेश्चंस లో ఏదైనా 5 राइट 5 प्रश्नों का उत्तर आपको लिखना चाहिए। यहाँ दिया गया है, देखो फर्स्ट वन संदर्भ सहित व्याख्या। संदर्भ सहित व्याख्या कहाँ से देंगे? प्रोज से देंगे, प्रोज लेसन है ना, उससे यह संदर्भ सहित व्याख्या देंगे।
और उसके बाद अब और एक संदर्भ सहित व्याख्या ये भी प्रोज से दिया जाएगा। जिस प्रकार आप तो फर्स्ट सेमेस्टर लिखे हैं ना, उसी प्रकार మీకు ఫస్ట్ సెమిస్టర్లో రాసినట్టే ఈ యొక్క సెకండ్ సెమిస్టర్ క్వశ్చన్ పేపర్ కూడా ఉంటుంది. ఫస్ట్ అంటే ఏ పాఠంలో ఇస్తాడని తెలీదు. 2 ప్రోజ్ లెసన్ నుండి 2 అనోటేషన్స్ ఇవ్వడం జరుగుతుంది. మనకు ఉండేది 3 లెసన్స్. ఈ 3 లెసన్స్లో 2 లెసన్స్ నుండి 2 పాఠాల నుండి మీకు సందర్భ సహిత వ్యాఖ్య ఇస్తారు. తర్వాత షార్ట్ క్వశ్చన్, ఒక షార్ట్ క్వశ్చన్ ఇస్తాడు. ఆ షార్ట్ క్వశ్చన్ రోజు నుండే ఇస్తారు. అంటే ఉన్న 3 పాఠాల్లో మీకు 2 పాఠాల నుండి సందర్భ సహిత వ్యాఖ్య, తర్వాత ఇంకో పాఠం నుండి మీకు షార్ట్ క్వశ్చన్ ఇవ్వడం జరుగుతుంది. తర్వాత షార్ట్ క్వశ్చన్ మరియు షార్ట్ క్వశ్చన్ చూడండి, అక్కడ నుండి నాన్ డీటెయిల్ నుండి कथानिक మనకు हिंदी कहानियां है ना, उसमें से आपको शॉर्ट क्वेश्चन दिया जाएगा. कितने? 3 शॉर्ट क्वेश्चंस नॉन डिटेल में से दिया जाएगा. नॉन डिटेल में 3 कहानियां है ना, इन 3 कहानियों में से 3 शॉर्ट क्वेश्चंस आपको दिया जाएगा. समझे? उसके बाद और 2 शॉर्ट क्वेश्चंस कहाँ से? ग्रामर से, व्याकरण से. व्याकरण से 2 प्रश्न पूछा जाएगा. इसमें से ये देखो पूरे 8 हो गए. 8 में से आपको 5 प्रश्न लिखना चाहिए. 3 प्रश्न चॉइस में छोड़ दीजिए. తెలుగులో చెప్తాను అమ్మా. మనకు 3 పాఠాలు ఉన్నాయి. ప్రోజ్లో 3 పాఠాలు ఉన్నాయి. ఆ 3 పాఠం నుండి 2 పాఠాల్లో అనోటేషన్స్ ఇస్తారు. ఒక పాఠం నుండి షార్ట్ క్వశ్చన్ ఇస్తారు. నేను మీకు ఉదాహరణకు క్వశ్చన్ పేపర్ తయారు చేసి నెక్స్ట్ క్లాస్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు చూడండి, మీకు ఏ విధంగా అయితే ఫస్ట్ సెమిస్టర్లో 8 క్వశ్చన్స్ ఇచ్చి 5 క్వశ్చన్స్ రాయమని చెప్పారు. ఒకదానికి 5 మార్కులు, 5 25 మార్కులు ఈ ఫస్ట్ యూనిట్కే వచ్చేస్తుంది. పార్ట్ ఏకే వస్తుంది. అందులో 3 పాఠాల నుండి నా ప్రోజ్ 3 ప్రోజ్ ఉన్నాయి కదా, అందులో 2 అనోటేషన్స్, 1 షార్ట్ క్వశ్చన్ అడగడం జరుగుతుంది. తర్వాత మనకు నాన్ డీటెయిల్లో 3 పాఠాలు ఉన్నాయి. ఈ 3 పాఠాల కహానియాల నుండి 3 షార్ట్ క్వశ్చన్స్ మీకు ఇవ్వడం జరుగుతుంది. తర్వాత మరో 2 షార్ట్ క్వశ్చన్స్ గ్రామర్ నుండి అడుగుతారు. అలా 8 మార్కులు, 8 ప్రశ్నలకు గాను 25 మార్కులు, ఒక్కొక్క దానికి 5 మార్కులు. ఇందులో 3 క్వశ్చన్స్ మీకు చాయిస్లో మీరు వదిలేయచ్చు. अच्छा, आप देखो पार्ट बी में आपको देखो चॉइस है, 2 प्रोज में पूछा जाएगा. अच्छा, मैं अब तो सिलेबस देख लिया ना, यहाँ बताऊंगी. देखो प्रोज हमें तो प्रोज 3 है. पहला है तो साहित्य और संस्कृति और साहित्य का परस्पर संबंध है. उसके बाद और एक प्रश्न है HIV एड्स है. समझो, यह 2 प्रोज मतलब 1 और 3 दो पार्ट यहाँ दिया गया है. आपको लिखना है 1. आपको 1 पार्ट ही लिखना चाहिए. उसके लिए 10 अंक होंगे. यहाँ अथवा देखो, अथवा आपको चॉइस है. इसमें शायद आपको पहला और तीसरा लेसन, तीसरा पार्ट पूछा जाए तो आप किसी पार्ट को भी यहाँ लिख सकते हैं. और उस बाद और एक प्रोज और शॉर्ट स्टोरी. शायद यहाँ 2 छूट गया है ना. मैंने बताई संस्कृति और साहित्य का परस्पर संबंध और HIV एड्स. और क्या छूट गया? दूसरा पार्ट छूट गया, भारतीय का छूट गया. समझ, यहाँ भारतीय का है और पार्ट जरिया दिया, तो इन दोनों में आपको 1 लिखना चाहिए. उसके बाद 2 शॉर्ट स्टोरी, एक शॉर्ट स्टोरी यहाँ दे दिया.
और दो है ना, वो दो भी यहाँ दिया जाएगा। दो शॉर्ट स्टोरीज, यहाँ भूख हड़ताल और परमात्मा का कुत्ता, ये दो बच गए हैं, ये दो यहाँ दिया जाएगा। आपको जो चाहिए वो लिखेंगे, उसके लिए 10 मार्क आपको मिलेंगे। वहां से लेटर राइटिंग पत्र लेखन पत्र लेखन के अंतर्गत 2 पत्र पूछा जाएगा। यहाँ देखो हमें 2 पत्र है, आवेदन पत्र, शिकायती पत्र, ये 2 भी यहाँ दिया जाएगा। आपको एक पत्र लिखना चाहिए, एक पत्र के लिए 10 अंक है। यहाँ भी आपको चाहे से देखो शायद आवेदन पत्र लिख सकते हैं, नहीं तो शिकायती पत्र भी आप लिख सकते हैं। 2 पत्र पूछा जाएगा, उन 2 पत्रों में आपको एक पत्र लिखना चाहिए, उसके लिए 10 अंक है। और उसके बाद मैंने पहले आपको सिलेबस में संधि बताई, आपको संधि भी बताऊंगी मैं, कारक भी बताऊंगी। आप चाहे संधि लिखेंगे, नहीं कारक भी लिखेंगे, इसके लिए भी 10 अंक है। यहाँ कारक दिएगा, नहीं तो संधि दिएगा, अथवा वो यहाँ भी चाहिए से आपको यह निम्नलिखित हिंदी शब्दों का अंग्रेजी में अनुवाद कीजिए। यहाँ 5 पारिभाषिक शब्दावली दिया जाएगा, उसे अनुवाद करना। अंग्रेजी में अनुवाद करना, हिंदी में देगा उसे अंग्रेजी में अनुवाद करना चाहिए। उसी प्रकार निम्नलिखित हिंदी पदनाम अंग्रेजी में अनुवाद कीजिए। यहाँ पदनाम मैंने बताया ना, फर्स्ट सेमेस्टर में नहीं है, सेकंड सेमेस्टर में पदनाम भी होते हैं। आपको यहाँ पदनाम अंग्रेजी में आपको अनुवाद करना चाहिए। इस तरह आपको यह 10 अंक ये तो लिखेंगे, ये भी इसके लिए कारक और संधि के लिए 10 अंक होंगे। ये पूरे पारिभाषिक शब्द 10 है ना, उनके लिए भी 10 है। आपको चाहे यह ग्रामर कारक या संधि लिख सकते हैं, नहीं तो इस 5 और 5 पारिभाषिक शब्दावली लिखकर आपको 10 अंक आप पा सकते हैं। इधे नाना షార్ట్ మీకు సిలబస్ మరియు క్వశ్చన్ పేపర్ మోడల్ ఇలా ఉంటుంది। మీరు ఫస్ట్ సెమిస్టర్ అయిపోయింది, అవన్నీ వదిలేసి మీరు ఈ యొక్క సెకండ్ సెమిస్టర్ కోసం మీరు కొద్దిగా ఇంకా ఆలోచించాలి। దాదాపు గ్రూప్స్ అన్నీ కూడా మీరు బాగా రాసుంటారని నేను ఆశిస్తున్నాను। మీకు మంచి మార్కులు రావాలి। ప్రస్తుతం ఇప్పుడు నేను మీకు कारक ग्रामर कारक అంటే ఏంటి, उसके भेद उदाहरण मैं आपको बताऊंगी। पहले उसकी परिभाषा बताऊंगी। कारक అంటే మీకు భయపడాల్సిన అవసరం లేదు। తెలుగులో విభక్తులు అంటాం, విభక్తులు యొక్క కిన్ కున్ లోన్ అని వస్తుంది కదా తెలుగులో, అది అలాంటిదే హిందీలో కారక్ అన్నమాట। నేను వివరిస్తాను, మీరు ఈ కారక్ మెమరీ మీకు ఈరోజే మీ గ్రూప్స్లో పెడతాను, మీరు డౌన్లోడ్ చేసుకొని అసైన్మెంట్లో ఫస్ట్ అసైన్మెంట్లో నేను సంధి కారక్ రెండు చెప్పి పెడతాను। ఫస్ట్ అసైన్మెంట్లో ఈ రెండు మీరు రాసేయండి, అర్థమైందా? నేను ఈరోజే మీకు ఈ యొక్క కారక్ పరిభాష ఇవన్నీ పెడతాను। మీకు అసైన్మెంట్స్లో ఏమేమి రాయాలి అనేది ఈరోజు రేపు క్లాస్లో మీకు వివరిస్తాను। पहला देखो परिभाषा, कारक की परिभाषा। चिन्ह, प्रकार, प्रसंगों का प्रयोग, संज्ञा एवं सर्वनाम पर कारक का प्रभाव। अभ्यास, जो क्रिया की उत्पत्ति में सहायक हो या जो किसी शब्द का क्रिया से संबंध बताए वह कारक है। यहाँ क्रिया की उत्पत्ति, क्रिया गुరించి
అంటే ఏ విధంగా క్రియ మారుతుంది అనేది తెలియజేసే తర్వాత అదేవిధంగా ఒక పదము పదానికి క్రియకి మధ్య ఉన్న సంబంధాన్ని తెలిపేదాన్ని కారక్ అని అంటాం. उदाहरण చూడండి, माइकल जैक्सन ने पॉप संगीत को काफी ऊंचाई पर पहुंचाया. यहाँ पहुंचाना क्रिया का अन्य पदों మైకల్ జాక్సన్ పాప్ సంగీత్ ऊंचाई ఆది से సంబంధ है. ఇక్కడ ఈ యొక్క పదములో చూడండి, మైకల్ జాక్సన్ పాప్ సంగీతం, పాప్ సింగర్ కదా అతను. ఈ మైకల్ జాక్సన్ ने పాప్ సంగీత్ को काफी ऊंचाई पर पहुंचाया అంటే మైకల్ జాక్సన్ ఇక్కడ చూడండి క్రియా పహుంచానా అనేది క్రియా ఇక్కడ పహుంచానా లేకపోతే మిగిలిన పదానికంతా అర్థం రాదు. చూడండి, మైకల్ జాక్సన్ ने పాప్ సంగీత్ को काफी ऊंचाई पर అంటే ఈ పహుంచాయా క్రియ వస్తేనే దీనికి అర్థం వస్తుంది. కాబట్టి మీకు అర్థం చేసుకోండి కొద్దిగా. మైకల్ జాక్సన్ పాప్ సంగీత్ను చాలా ఉన్నత శిఖరాలపైన తీసుకువెళ్ళారు. పహుంచానా అనేది ఇక్కడ క్రియ. ఈ పహుంచానా అనేది మిగిలిన పదానికి సంబంధం ఉంది. పర్ ఉంది చూడండి, పర్ ऊंचाई पर పహుంచానా అంటే అక్కడికి తీసుకెళ్ళడం, ఇది కారక్ అవుతుంది. పహుంచానా అనే క్రియకు ఈ యొక్క మొత్తం సెంటెన్స్ కి పదానికి సంబంధం ఉంది. ఈ పర్ అనేది సంబంధాన్ని కలుపుతుంది. वाक्य में ने को और पर का भी प्रयोग हुआ है. ఇక్కడ ने మైకల్ జాక్సన్ నే మరియు పర్ ఈ రెండింటి యొక్క ఉపయోగం ఇక్కడ జరిగింది. इसे कारक चिन्ह या परसर्ग या विभक्ति चिन्ह कहते हैं. ఈ యొక్క నే పర్ అనేది ఏమంటారంటే కారక్ చిహ్న అంటాం. చిహ్నాలంటే గుర్తులు, విభక్తులు అంటాం. అంటే విభక్తుల యొక్క చిహ్నాలు గుర్తులు అని అంటాం. పరసర్గ్ అని కూడా అంటాం. కాబట్టి ఈ యొక్క వాక్యంలో మనకు నే మరియు పర్ చూడు, ఎవరు మైకల్ జాక్సన్ నే పాప్ సంగీత్ ఈ యొక్క కర్మ ఈ యొక్క సంగీతాన్ని ఉన్నత శిఖరాల్లో చేరవేశాడు. కాబట్టి ఇక్కడ నే పర్ లేకపోతే ఈ యొక్క వాక్యానికి అర్థమే రాదు. కాబట్టి నే మరియు పర్ని పరసర్గాలుగా లేదా విభక్తుల గుర్తులుగా లేదా కారక గుర్తులుగా మనం చెప్పచ్చు. बीच में जो आते हैं हमारी क्लास को, अच्छा चलो, ఇక్కడ ఈ వాక్యంలో మనకు నే మరియు పర్ లేకపోతే ఈ వాక్యానికి అర్థం అంటూ రాదు. ఇక్కడ ఏమన్నారు, మైకల్ జాక్సన్ పాప్ మ్యూజిక్ ని ఉన్నత శిఖరాల పైన తీసుకెళ్లారు. ఇక్కడ నే ఎవరు, మైకల్ జాక్సన్, పర్ అంటే ఉన్నత శిఖరాలు. ఈ విధంగా మనకు కారక చిహ్నాలను తెలియజేయడం జరిగింది. एक मिनट
यानी वाक्य में कारकीय संबंधों को बताने वाले चिन्हों को कारक चिन्ह कहते हैं। परसर्ग कहते हैं हिंदी में कहीं कहीं कारकीय चिन्ह लुप्त रहते हैं। ఇక్కడ ఈ యొక్క నే మరియు పర్ ఇవి కారక యొక్క గుర్తులు అన్నమాట. ఈ యొక్క కారక యొక్క గుర్తులు వాక్యాన్ని వాక్యం మధ్య సంబంధాన్ని తీసుకొస్తాయన్నమాట. కాబట్టి కొన్ని సందర్భాల్లో మనకు ఈ యొక్క గుర్తులు ఇప్పుడు ఈ వాక్యంలో వచ్చిన నే మరియు కో పర్ ఉంది కదా, ఇవి మనకు కనిపించకుండా లుప్త్ హో జాతే అంటే అవి లేకుండా మాహిమత్వం అంటే కనిపించకుండా దాని యొక్క ఆ సెంటెన్స్ యొక్క అర్థం మనకు వచ్చేస్తుంది. ఉదాహరణ చూడండి, యహా घोड़ा दौड़ रहा था, वह पुस्तक पढ़ता है आदि. कहीं कहीं कारक हमें दिखाई नहीं देता. कारक కొన్ని సందర్భాల్లో కారక యొక్క గుర్తులు మనకు కనిపించవు. ఆ వాక్యాలు చూడండి, घोड़ा दौड़ रहा था, वह पुस्तक पढ़ता है. ఈ రెండు వాక్యాలు మనకు కారక గుర్తులు కనిపించడం లేదు. यहाँ घोड़े वह और पुस्तक के साथ कारक चिन्ह नहीं है. ఇక్కడ घोड़ा తర్వాత वह పుస్తక్ వీటి మధ్య సంబంధాలు అయితే ఉంది, అర్థమైతే మనకు బాగా తెలుస్తోంది. घोड़ा గుర్రం పరిగెత్తోంది, वह पुस्तक पढ़ता है అతను పుస్తకాన్ని చదువుతున్నాడు. अर्थ तो सीधा हमें समझ सकता है. यहाँ कारक चिन्ह नहीं है, ऐसे स्थलों पर शून्य चिन्ह माना जाता है. ఇలాంటి సందర్భాల్లో శూన్య చిహ్న అని చెప్తారన్న. ఇది ఐసా లిక్ జాయ్ ఘోడాన్ని దౌడ్ రహా థా. ఇక్కడ మనకు నే అనేది కారక్ అనేది యాడ్ చేస్తే ఘోడాన్ని దౌడ్ రహా థా అది పొరపాటు, ఆ విధంగా మనము చెప్పకూడదు. అదేవిధంగా వహ, ఇప్పుడు ఇక్కడేముంది వహ పుస్తక్ పడతా హై, ఇక్కడ మనకు कारक गुर्तु లేదు. यहाँ देखो उसने वह प्लस ने उसने पुस्तक को पढ़ता है, उसने पुस्तक को पढ़ता है नहीं మనం इस प्रकार नहीं बोलना चाहिए हमें. तो इसलिए हमें वह प्लस ने, यहाँ ने है देखो, इस वह में ही ने ऐड करने से हमें पुस्तक को पढ़ता है, वह पुस्तक को पढ़ता है. अच्छा, आपको कारक के प्रकार आपको बताऊंगी. कारक के 8 प्रकार है. कर्ता कारक, कर्म कारक, करण कारक, संप्रदान कारक, अपादान कारक, संबंध कारक, अधिकरण कारक, संबोधन कारक. इस प्रकार 8 कारक होते हैं. 8 రకాల కారక ఉన్నాయి. మరి దీని యొక్క గుర్తులు చిహ్నాలు చూడండి. శూన్య నే అనేది ఒకసారి కనిపించకుండా అనుకోండి. ఇప్పుడు వా ప్లస్ నే ఉస్నే అనేది వచ్చేస్తుంది అనమాట. అదేవిధంగా కో సే ద్వారా कर्ताकारक, ఇది कर्ताकारक में को से द्वारा यह कारक प्रसर्ग विभक्ति चिन्ह है. कर्म कारक तो को है. उसके बाद करण कारक में से द्वारा यह, इन दोनों कारक के चिन्ह होते हैं. संप्रदान कारक को के लिए यह कारक के चिन्ह है. अपादान कारक में से है. संबंध कारक का, के, की, ना, ने, नी, यह संबंध कारक है. अधिकरण कारक में 2 होते हैं, में पर ये 2 कारक का चिन्ह है. संबोधन कारक है, हो, अरे, अजी, ये सब संबंध कारक होते हैं.
अच्छा, मैं कर्ता कारक के बारे में बताकर बाकी का कल के क्लास में बताऊंगी। जो क्रिया का संपादन करे कर्ता कारक कहलाता है, अर्थात कर्ता कारक क्रिया का काम कराने में वो तो सहायता देता है, इसलिए कर्ता कारक में जो क्रिया का संपादन करे कर्ता कारक कहते हैं। इस वाक्य में आतंक मचाना, देखो यहाँ एक वाक्य दिया गया है, आतंकवादियों ने पूरे विश्व में आतंक मचा रखा है। ఈ యొక్క టెర్రరిస్టులు ఉంటారు కదా, టెర్రరిస్టులు ఆతంకవాది అంటే టెర్రరిస్ట్. ఈ టెర్రరిస్టులు ప్రపంచంలోనే చాలా హల్చల్ గందరగోళం అంటే చాలా నష్టాన్ని తీసుకొచ్చినారు. అది మన యొక్క उदाहरण। इंदुलो इस वाक्य में आतंक मचाना क्रिया है। यहाँ आतंक मचाना అల్లర్లు రేపడం అనేది ఇక్కడ క్రియ। మరియు जिसका संपादक आतंकवादी है, ఆ యొక్క ఆతంక్ అంటే ఆ యొక్క అల్లర్లు సృష్టించడం, అల్లర్లు పుట్టించడం ఎవరు పుట్టిస్తున్నారు? ఆతంకవాది। यानी कर्ता कारक आतंकवादी है కాబట్టి ఇక్కడ ఆతంకవాది అనేది కర్త। కాబట్టి ఎవరు ఈ యొక్క అల్లర్లు సృష్టిస్తున్నారంటే కర్త సృష్టిస్తున్నాడు। కాబట్టి ఈ కర్తను शून्य चिन्ह माना जाता है। जैसे एक मिनट, कर्ता कारक का परसर्ग शून्य और ने है। जहाँ ने चिन्ह लुप्त रहता है वहाँ कर्ता का शून्य चिन्ह माना जाता है। ఇప్పుడు చెప్పింది ఇంతకుముందు నేను అల్లర్లు సృష్టించడం అనేది క్రియ, आतंक मचाना क्रिया है। कौन मचा रहा है? कर्ता मचा रहा है। यहाँ कर्ता कौन है? आतंकवादी कर्ता है। समझे? आतंकवादी कर्ता है, क्रिया आतंक मचाना, इसलिए यह कर्ता कारक में आता है। उसी प्रकार कर्ता कारक का परसर्ग ఇదే విధంగా ఇంకోటి శూన్యం అంటే మనకు కనిపించకుండానే ఉంటుంది ఆ యొక్క కర్త। చూడండి ఇక్కడ ఉదాహరణ చూస్తే మీకు బాగా అర్థం। पेड़ पौधे हमें ऑक्सीजन देते हैं। यहाँ पेड़ पौधे में शून्य चिन्ह है। ఇక్కడ पेड़ पौधे మనకు ఈ యొక్క చెట్లు మనకు ఆక్సిజన్ ఇస్తాయి, ఇందులో కర్తా కారక్ అనేది లేదు। అక్కడ यहाँ నేని पेड़ पौधों ने అని మనము ఏది కూడా చెప్పకూడదు। డైరెక్ట్గా చెట్లు మనకు ఆక్సిజన్ ఇస్తాయి, ఇందులో శూన్య చిహ్న అనేది వచ్చింది। अच्छा छात्र, मैंने अगले बार मैं बोर्ड में लिखकर आपको समझाऊंगी। यहाँ व्याकरण इस प्रकार बोलने से आपको समझ नहीं सकते आप, इसलिए मैं बोर्ड में लिखकर आपको समझाऊंगी। और उसी प्रकार संधि भी है, संधि भी मैं आपको बोर्ड में लिखकर समझाऊंगी, अच्छी तरह आपको समझ में आ जाएगा। आप देखिए, आपको फर्स्ट सेमेस्टर पूरा हो गया और उसके बाद आपको सेकंड सेमेस्टर की तैयारी करना है। सिर्फ हिंदी का नहीं है, आपको ग्रुप्स की तैयारी भी करना चाहिए। इसलिए आपको ऑनलाइन में ही लेसन्स होंगे, आप सब क्लास को आइए और ठीक तरह सुनिए।